తప్పించుకోగలవాడెవడు? లోకంలో మనుషుడు జన్మించిన తర్వాత మరణము తప్పకుండా జరుగుతుంది. తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి మనుషుడు తిరిగి ఒక దినాన మరణించాల్సిందే. అయితే మరణించిన తర్వాత పాతాళం ఒక వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడెవడు? పాతాళం అనేది ఉంది. మరణించిన తర్వాత ప్రతి మనుష్యుడు చనిపోయినాక తన ఆత్మ పాతాళములు పాతాళానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి. పాతాళంలో తన వేదన కేకలేస్తున్నాడు అని రాయబడింది. లూకా సువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలేస్తున్నాడు మనుషుడు. ఎప్పుడు? ఈ లోకములో ఉన్నప్పుడు తన జీవితంలో తాను సుఖంగా బతుకుతాడు. నాకేం పర్వాలేదు అనుకుంటాడు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకుంటాడు, నాకు బలం ఉంది అనుకుంటాడు, లేదా లోక జ్ఞానం ఉంది అనుకుంటాడు. తన ఒక జీవితంలో ప్రియులారా ఎంతటి ఘనుడైనా సరే ఒక దినాన తను మరణిస్తాడు. మరణమును చూడక బతుకున్నాడు ఎవడు? ప్రధానమంత్రి చనిపోతాడు, ముఖ్యమంత్రి చనిపోతాడు, సామాన్యమైన మనుషులు కూడా చనిపోతారు. అంటే తల్లి గర్భములో నుండి వచ్చిన ప్రతి మనుషుడు ఏ జాతి వారైనా ఏ దేశపు వారైనా మరణించక తప్పదు.